మనకైతే మహేష్ బాబు కృష్ణులాగా కొంచెం అందంగా ఉంటాడు కాబట్టి కృష్ణులాగా ఉంటే బాగుంటుంది. కానీ ఆల్రెడీ పవన్ అన్న కొన్ని సినిమాల్లో దేవుడి గెటప్లో కృష్ణులాగా వచ్చింది కాబట్టి సో ఆయన కూడా సూట్ అవుతాడు. నాగార్జున గారికి మరి ఆయన మంచిగా రొమాంటిక్ హీరో, ఆయన కూడా గోపికలను పెట్టయితే రచ్చ చేసేస్తాడు. సో ఎవరైనా సూట్ అవుతాడు. ఇక దుర్యోధనుడు ఇటువంటి అంటే ప్రభాసు, మన బల్లాల దేవుడు మంచి హైట్ పర్సనాలిటీ ఉంటారు కాబట్టి వీళ్ళు సెట్ అవుతారు. ఇంకా అర్జున్ లాగా అంటే అల్లు అర్జున్ కానీ, రామ్ చరణ్ కానీ, మన ఎన్టీఆర్ అయినా మస్తు సెట్ అవుతారు. అశ్వత్థామ అమ్మ దాన్ని మొయ్యాలి, అందరినీ మొయ్యాలి ఆయన ఆ క్యారెక్టరు. అశ్వత్థామ పెద్దోళ్ళే కావాలి, చిరంజీవి లాంటి వాళ్ళు ఇంకా అటువంటి వాళ్ళు అయితేనే సెట్ అవుతారు. ఓకే, సో యంగ్ హీరోస్లో ఎవరికైనా అశ్వత్థామ క్యారెక్టర్ ఇస్తే ఎవరికి ఇస్తే బాగుంటుంది? ప్రభాస్ గారు. కర్ణుడు కూడా ప్రభాస్ గారు, ఎందుకంటే ఆయన మంచి బాడీ పర్సనాలిటీ ఉంటుంది కాబట్టి. విజయ్ దేవరకొండ ఓకేలే, కానీ మనం రియల్గా ఆయన చూస్తే ఆ క్యారెక్టర్ అబ్బా ఇంత చిన్న పిల్లాడిని అతన్నా అనుకుంటాం. ఇట్లా వీళ్ళు ఉన్నాయి, వాళ్ళకి మిగతా క్యారెక్టర్లు ఉన్నాయి కదా, నకులు సహదేవులు చాలా క్యారెక్టర్లు ఉన్నాయి దాంట్లో. సో ఇప్పటి వరకు చాలా మంది మహాభారత్ చేశారు అండ్ కల్కి కూడా దానికి సంబంధించిన సినిమాని. మళ్ళీ రాజమౌళి గారు మహాభారత్ తీస్తే చూస్తారంట? ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే అప్పుడు 80s 90s వచ్చిన మహాభారత్ చూసే మేము దేవుళ్ళు అనుకున్నాం. సో ఈయన అనగానే అదంతా గుర్తొచ్చింది మాకు. సో అంతకు మించిన దేవుళ్ళని మనకు చూపించేస్తాడు. నిజంగా మన హీరోలని దేవుళ్ళలాగా, రాజుల్లాగా మనం కూడా ఫీల్ అవుతాం కదా. ఖచ్చితంగా వీళ్ళందరినీ మళ్ళీ వీళ్ళేరా నిజమైన దేవుళ్ళు, ఈ కాలానికి వీళ్ళే దేవుళ్ళు అనే ఫీలింగ్ కలిగిస్తారు 100%గా.